హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బేబీ ఫుడ్ అండి. అదే క్యారెట్ పొటాటో రైస్ బేబీ ఫుడ్. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికి కావాల్సిన పదార్థంలో చేసే విధానం చూద్దాం. క్యారెట్ ఒకటి మీడియం సైజ్ తీసుకోవాలి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1 మీడియం సైజ్ క్యారెట్, హాఫ్ పొటాటో ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా. 2 టేబుల్ స్పూన్ రైస్, ఏ రైస్ అన్నా తీసుకోవచ్చు. ఈ రైస్ని కడిగి నానబెట్టుకోవాలి, మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ కడగాలి వీటిని. వెరీ లెస్ సాల్ట్ అండి, చాలా తక్కువ సాల్ట్ వేస్తున్నాను. జస్ట్ నేను ఒక టేస్ట్ కోసం మాత్రమే సాల్ట్ వేస్తున్నాను. 1 గ్రామ్ ఆర్ పించ్ సాల్ట్. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. ఈ కుక్కర్లో ముందుగానే మనం మంచిగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసాక ఇందులో కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే పొటాటో ముక్కలను కూడా వేయాలి. అలాగే కొద్దిగా సాల్ట్, 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా వేసాక ఇది ఉడికించుకోవడానికి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను రైస్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ మొత్తం బాగా మెత్తగా అవ్వాలి. రైస్ క్యారెట్ పొటాటో అంతా బాగా మంచిగా మెత్తగా అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుంది. నేను 2 కప్స్ వాటర్ వేసాను. వాటర్ వేసాక కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి, చూసారు కదా వాటర్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టి 7 to 8 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 8 విజిల్స్ వచ్చాయి. నేను స్టవ్ ఆఫ్ చేశాను. కుక్కర్ కూడా కొద్దిగా చల్లగా అయింది. విజిల్ మొత్తం తీసేసి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా రైస్ మంచిగా ఉడికింది. అలాగే క్యారెట్ పొటాటో కూడా బాగా ఉడికాయి. మనం వాటర్ 2 కప్స్ వేసుకున్నాం కాబట్టి రైస్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. కానీ చిన్నపిల్లలకి ఇలా పెట్టలేం కాబట్టి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇది ఒక బ్లెండర్తో కానీ లేకపోతే మిక్సీ జార్లో కానీ లేకపోతే స్మాషర్తో కానీ దీన్ని స్మాష్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉడికిన రైస్ అండ్ పొటాటో క్యారెట్ వేస్తున్నాను. చూసారు కదా రైస్ చాలా బాగా ఉడికింది. పొటాటో అలాగే క్యారెట్ కూడా మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి. చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మొత్తం చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చిన్నపిల్లలు 6 months 7 months పిల్లలకైతే ఇంకా చాలా స్మూత్గా చేసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా లిక్విడ్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్లో వేసుకున్నాను. చూసారు కదండి ఎంతో ఈజీగా క్యారెట్ పొటాటో రైస్ రెడీ అయిపోయింది. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది కూడా. మీ పిల్లలు ఇంకొద్దిగా పెద్దగా ఉన్నారంటే కొద్దిగా ఇంత స్మూత్గా కాకుండా కొద్దిగా పీసెస్లా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవచ్చు. అది మీరు బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఇది పిల్లలకి తినిపించడానికి రెడీగా ఉంది. మీరు కావాలనుకుంటే 2 drops ఆఫ్ ఘీ కూడా వేసుకోవచ్చు పైనుంచి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే ఘీ కూడా వేసుకోవచ్చు, 2 drops ఆఫ్ ఘీ. అండ్ ఈ రెసిపీని 6 months బేబీస్ నుంచి అప్ టు 18 months బేబీస్ వరకు తినిపించవచ్చు. ఈ రెసిపీ చాలా తొందరగా అవుతుంది అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది పిల్లలకి నచ్చుతుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేసినప్పుడు పిల్లలు తినట్లేదని మీరు బాధపడకండి. ఏదైనా మనం పిల్లలకి కొత్త రెసిపీ అంటే కొత్త టేస్ట్ ఏదైనా పరిచయం చేస్తుంటే కొంతమంది పిల్లలు తినకపోవచ్చు. సో వాళ్ళకి 2-3 సార్లు వాళ్ళకి చేసి తినిపించండి. వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చుతుంది, అప్పుడు వాళ్ళు హ్యాపీగా తింటారు. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు నేను నా బాబుకి ఈ రెసిపీ తినిపిస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకి చేసి తినిపించండి. మీకు కనుక నా వీడియో నచ్చితే నా వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని రెసిపీస్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.